అన్నగారా? అవును. మీ పేరండి? రాజు. అమ్మనా? అవును అమ్మ మేడం. మ్యారేజ్ అయ్యి 6 మంత్ అవుతుంది. మ్యారేజ్ అయిన కొత్తలో ఒక 5 డేస్ మంచిగా ఉంది మేడం. ఆ తర్వాత అంటే మా బామ్మర్ది వచ్చిండు, అంటే చూసిపోదామని వచ్చిండు మా ఇంటికి. వచ్చి నైట్ ఉన్నాడు హ్యాపీనప్పుడు వచ్చేసి ఇక నేను యాక్చువల్లీ వాటర్ ప్లాంట్లో డ్యూటీ పోతాను మేడం రోజు వాటర్ వాటర్ ప్లాంట్. ప్లాంట్. అవును. అయితే నేను మా బామ్మర్ది చెప్పేసి వెళ్ళిపోయినా డ్యూటీకి. అయితే సరే బావ నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం వచ్చేదాకా ఉంటా, తర్వాత వెళ్తా అని చెప్పేసరికి నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే నేను మళ్ళీ వచ్చేసరికి భార్యను తోలుకొని వెళ్ళిపోయిండు మా మీ బామ్మర్ది. భార్యను తోలుకొని. తోలుకొని వెళ్ళిపోయిండు. నా ఫోన్ అంటే మీ చేయలేదు. బావమరిది అంటే వాళ్ళ వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య. పెద్ద అన్నయ్య. అంటే నాకు ఫోన్ చేయలేదు, నాకు చెప్పలేదు కూడా చెప్పలేదు. నైట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మా అత్త చెప్పింది ఫోన్. అత్త అట్లా ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు బిడ్డ అంటే, లేకపోతే మేము చూపిస్తుంది కదా హాస్పిటల్లో నేను అన్నాను. అయితే తెలియక వచ్చిన బిడ్డ అంటే సరే అని చెప్పేసి మళ్ళీ పొద్దున పోయి తొలకదాం అనుకున్నా. అంతలోనే నాకు తెలియకుండా మా డాడీ పోయి తొలుకొని వచ్చిండు మా భార్యకు. నేను అడిగిన ఇట్లా నాకు చెప్పండి ఎందుకు పోయి, నువ్వు చెప్తే నేను వస్తుంటే కదా, నేను పంపిస్తుండే కదా అని చెప్పిన. సపోర్ట్ చేయటం లేదు. ఇక 2 రోజులు అయినాక మళ్ళీ ఆమెకు దిష్టి లాంటి తగిలిందంట. అది వాళ్ళు చెప్పారు కూడా, తొక్కోవడం తగిలింది తెలియదు, కొంచెం ఆగమాగం చేసింది ఫస్ట్ స్టార్టింగ్లో. చేష్టకల్లా మళ్ళీ నేను ఈడ ఉండబోదు ఎత్తలేదు, వెళ్ళిపోతానని ఇక సామాన్ సర్దుకొని సరికి ఇక నైటే ఫోన్ చేసినాం వాళ్ళ మేనమామకు. ఫోన్ చేస్తే వాళ్ళ మామ, వాళ్ళ అత్త, మా బామ్మడి వాళ్ళు 5 వచ్చారు. వచ్చేసరికి అడిగిరు, అయితే ఆమె సపోర్ట్ చేయడం లేదు. ఎందుకు వెళ్తున్నావు, ఇష్టం మరి చెప్పొచ్చు కదా, ముందే పెంట్లు చేసుకొని చెప్పొచ్చు కదా, వాళ్ళు అడిగిరు. ఏం చెప్పట్లేదు. సరికి మళ్ళీ ఈ 3 తులాలు బంగారం కమ్మలు శనిపట్టి తీసేసుకొని పర్సులు పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంది. అంటే వాళ్ళు అడిగిరు, మేము అడగలేం. వాళ్ళ మామ అడిగితే బీరులో పెట్టిందని చెప్పింది. చూపిమంటే ఆమె టెన్షన్ అయింది. అప్పటికే ఆమె దగ్గర ఉంది కదా, చూపించలేకపోయింది. తీసిచ్చి వాళ్ళ మామకి ఇస్తే వాళ్ళ మామ మా అన్నకి ఇచ్చిండు. అంటే ఈమె మంచిగా అయ్యేదాకా నీ దగ్గరనే పెట్టుకో బంగారం, మంచిగా అయినాక ఇద్దుమని పెట్టుకుండు. వాళ్ళు చెప్పారు ఇట్లా ఆమె తొక్కుడు లాంటి ఖచ్చితంగా ఉన్నది, అందుకే అట్లా చేస్తుంది. ఏమైంది ఆమెకి? ఏదో దిష్టి చూపిద్దామని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళ మామ, వాళ్ళ మేనమామ వచ్చిండు, వాళ్ళ మేనత్త వచ్చింది, నేను మా అన్నయ్య పోయి చూపించినాం. అంటే ఆమె 100% చెప్పింది దిష్టి లాంటివి ఉన్నది, ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్పింది ఆమె, ఒక గురువు లాంటిది. అంటే ఒక 15 రోజులు మంచిగా ఉంది మేడం. ఇక్కడ మంచిగా ఉన్నప్పుడు నిర్గం పండుగకు వస్తుంది దగ్గర, అంటే 3 డేస్ ఉందన్నమాట. అయితే ఏం చెప్పిందంటే ఇట్లా పండుగ వెళ్దామని చెప్పింది. సరే వెళ్దామని చెప్పింది. నేను కూడా ఫోన్ కలుపు మా అమ్మతో మాట్లాడని చెప్పేసి ఫోన్ కలిపి ఇచ్చిన, వెళ్ళిపోయాను. ఇక మా అత్త వచ్చింది. మా అత్త రాకముందే మా భార్య మా అమ్మకి అడిగిందంట, ఇట్లా నగలు బాగా తెచ్చేస్తే నేను పెట్టుకుని పోతా అని చెప్పిందంట. కూర్చొని మా చెన్ పట్టించేసి బంగారము కమ్మలు సూట్ కేసులు పెట్టరపమ్మని పంపించింది మా భార్యతో. మా భార్య పెట్టొచ్చింది ఆడ లోపల. పెట్టేసరికి మళ్ళీ ఆమె పోయింది, చూసేకల్లా లేదు. తాళం పలగొట్టేసి తాళం మామూలుగా ఉంది. అది కాదు, ఇప్పుడు ఆ నగలు లేవా అందులో? నగలు లేవు అందులో. ఎక్కడ పోయాయి? అది తెలియట్లేం లేదు, నగలు పోయింది. ఎక్కడ పోయాయి అంటే అది మా భార్యకు మా అమ్మకు సంబంధించిన. మా అమ్మ కూడా నాకు చెప్పలేదు, ఇట్లా మా అన్నతో తెచ్చినా అని చెప్పలేదు. మా భార్య కూడా నాకు చెప్పలేదు. సరే బంగారం పోయింది అనుకో, సరే ఇప్పుడు ఏమంటుంది, పిండి పెట్టిందంటే నువ్వు బంగారం పెడితేనే, ఇప్పుడు బంగారం ఉంటేనే నేను సంసారం చేస్తాను, ఇప్పుడు సంసారం చేయమంటుంది మా భార్య. పిండి పెట్టింది, వెళ్ళిపోయింది. ఇక 3 నెలల పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏమన్నా మధ్యలో కూడా మా కందులకు పోయిన ఆడికి. మరి ఇప్పుడైతే బంగారం పోయింది. అది సరే, నేను బంగారం ఇప్పుడు షోక్ ఉంది కదా, సరే నేను చెప్పిస్తాలే, 6 నెలలకు కష్టం చేసి నేను బంగారం షోకి నేను చెప్పిస్తా, ఇప్పుడు పంపించమని చెప్తే లేని పంపియా, అప్పుడు మాట్లాడదాం, అయితే రాజెట్టున్నాం కదా అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసరికి నైట్ ఉన్నాం అక్కడ. ఇక మా భార్య కూడా మాట్లాడలేదు. ఇక నేను ఇంట్లో పట్టుకుంటే ఆమె పోయి మీద పడినది, బంగారం మీద మా భార్య. నైట్ ఎక్కడ పోయింది మీ భార్య? బిల్డింగ్ పైన పండుకుంది నైట్. మేము ఇంట్లో పండుకున్నాం, నన్ను చూసి బిల్డింగ్ మీద పండుకుంది. ఇక తెల్లారి మళ్ళీ కేసులో వెలుచి మండలంలో కేసు పెట్టింది. సార్ పంపిస్తే ఇట్లా వాళ్ళు ఊరు సర్పంచ్ ఎస్ఐ కూడా చెప్పారు. సర్లే వాళ్ళు బంగారం 6 నెలలు పెడతామంటారు కదా, నువ్వు వెళ్ళిపో సంసారం చేయమంటే, నాకు ఇప్పుడే కావాలి, అర్జెంట్ కావాలి, బంగారం ఇప్పుడు పెడితే ఇప్పుడు పోతా, లేకపోతే నేను సంసారం పోనని చెప్పింది. ఇక పెద్దలు కూడా ఒప్పురు సర్పంచ్. సరే వాళ్ళు పెట్టకపోతే నా బాధ్యత, బంగారం నా బాధ్యత, నేను పెడతా అని చెప్పారు సర్పంచ్ కూడా. ఆయన వినలేదు. ప్రాబ్లం అంతా బంగారం ఒకటేనా? బంగారం ఒకటే మేడం ప్రాబ్లం. మరి మీరు ఆమెను కొట్టారు, తిట్టారు అవన్నీ చెప్తుంది. ఒక దెబ్బ కొట్టాను, ఎందుకంటే ఇప్పుడు జర గలీజ్ మాట అనేది. నాకు ఒక దెబ్బ కొట్టాను కాదంటే, ఒక దెబ్బ కాదు, మీరు చాలా సార్లు కొట్టారని. చాలా సార్లు నేను కొట్టలేదు మేడం, కొత్తలో కొట్టారా మేడం చాలా సార్లు. చెప్తుంది చంపడానికి వచ్చాను. ఎప్పుడు చంపడానికి వచ్చారా? వచ్చారు అడగండి. ప్రయత్నం ఇట్లా చేసారు మేడం వాళ్ళు. ఎదురుగానే ఉన్నారు కదా, అతను ఏం చేయలేదు అంటున్నాడు. ఏం చేశాడు చెప్పండి. మ్యారేజ్ చేసుకుందే కాపురానికి, నేను కొట్టిన ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నారని నువ్వు అనలేవా? మా అమ్మతో గిట్లే మేడం, నేను అబద్ధాడితే మా మామలతో గిట్లా నేను ఇడిచిపెట్టి ఆమె చేసుకుంటా, ఆమె శోభ మీద బంగారం పెట్టి ఆమెకి వాళ్ళ మామ వాళ్ళ బిడ్డ మేడం. అట్లా కూడా నాతోని అని మా అమ్మలతో అని
మళ్ళీ మా మామతో ఇట్లా నడిపన్నల్లా మడదలు ఆమె 6th క్లాస్ ఇంతే నుండి పోరి అది ఇంత ఎందుకు లేదు మేడం. ఆమె పెళ్లికి ఇట్లా వచ్చింది గీమె అని ఇట్లా చూపించింది మేడం వాళ్ళు. ఎవరమ్మా ఇప్పుడు అతను ఇప్పుడు పిలిస్తే చూస్తే తెలుస్తుంది కదా. అన్నోళ్ళ మరదలు. మరదలు నేనైతే చెప్పలేను కదా చేసుకుంటానని. నువ్వే అన్నావు నాతోనే అన్నావు. అడగండి. నాతోనే అన్నావు.